సార్ మీరు పరుగాపటం ఒక కళ అని శోభన్ బాబు గారి జీవిత చరిత్ర గురించి పుస్తకం రాశారు. అంటే శోభన్ బాబు గారు అంటే అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, సెలబ్రిటీ కాబట్టి ఈజీగా జనాలు కనెక్ట్ అవుతారు, చదువుతారు అని రాశారా, లేదా సమాజానికి పరిచయం లేని గొప్పవారి గురించి కూడా రాశారా మీరు? ఇక్కడ యాక్చువల్గా నేను ఒక పుస్తకాన్ని లేదా ఒక ఆర్టికల్ని రాయడానికి పెట్టుకునే పారామీటర్ ఏంటో చెప్తాను. ఇది శోభన్ బాబు జీవిత చరిత్ర, పరుగు ఆపడం ఒక కళ. ఇది నేను రాసిన బుక్. మీరు ఆ బుక్ మీద ఆధారపడే క్వశ్చన్ జనరల్గా కూడా అడిగారు కాబట్టి అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్విక్గా. ఏ పుస్తకమైనా లేదా ఏ కంటెంట్ అయినా జనంలోకి వెళ్ళడం ఇంపార్టెంట్. నువ్వు ఎంత గొప్ప పాయింట్ అయినా రాయి. రుద్రమదేవి గురించి నువ్వు ఎన్ని పుస్తకాలైనా రాయి, ఏదైనా రాయి, జనంలోకి వెళ్ళిందా లేదా? నువ్వు అన్నమయ్య గురించి ఎన్ని పుస్తకాలైనా రాయి, జనంలోకి వెళ్ళిందా లేదా? నువ్వు తరిగొండ వెంగమాంబ గురించి ఎంత గొప్పగా అయినా చెప్పు, జనంలోకి వెళ్ళిందా లేదా? నువ్వు సైరా నరసింహారెడ్డి గురించి ఎంత గొప్పగానే చెప్పు, జనంలోకి వెళ్ళిందా లేదా? జనంలోకి వెళ్ళడమే ఇంపార్టెంట్. అలా జనంలోకి తీసుకువెళ్ళగలిగిన శక్తివంతమైన ఆయుధాలు ఇవాళ నువ్వు నేను మాట్లాడుకుంటున్న ఈ సమయానికి 3 ఉన్నాయి. 1 సినిమా, 2 పాలిటిక్స్, 3 సోషల్ మీడియా. ఈ 3ంటికి చాలా బలమైన శక్తి ఉంది జనంలోకి తీసుకువెళ్ళగలగడం. నేను ఈ బుక్ రాసింది అరౌండ్ 10 years బ్యాక్. ఇవాళకి ఈ పుస్తకం అనేక వందల మందిని ఇన్స్పైర్ చేయడానికి గల కారణం ఏంటో మనం తర్వాత చూద్దాం. కానీ ఎందుకు ఒక సినిమా హీరో అయి ఉండి ఆయన గురించి పుస్తకం రాయాలి? సింపుల్ రీజన్. శోభన్ బాబు గారు ఒక సినిమా హీరో అవడం వల్ల నేను ఆయన గురించి చెప్తే త్వరగా జనంలోకి వెళ్తుంది. సింపుల్ పాయింట్. త్వరగా జనంలోకి, ఎక్కువగా జనంలోకి వెళ్ళనప్పుడు నువ్వు ఎంత గొప్ప చేసినా వేస్ట్. నువ్వు మంచి నాన్ వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వండిన తర్వాత 10 మంది తింటేనే దానికి ఏమంటుంది పర్పస్. తిని వాళ్ళు ఎప్రిషియేట్ చేయడం పర్పస్ అని అనుకోను నేను. తినడం పర్పస్, వెళ్ళడం పర్పస్ అని చెప్పి ఈ పుస్తకం వెళ్ళాలి జనంలోకి. ఇప్పుడు శోభన్ బాబు అనే ఒక సినిమా హీరో మరణించే టైంకి అప్పటికి ఆయన 12 ఏళ్ల నుంచి సినిమా ఫీల్డ్ని దూరంగా ఉన్నారు. ఆయన 12 ఏళ్ల నుంచి సినిమా ఫీల్డ్కి దూరంగా ఉన్న ఒక వ్యక్తి, మీడియాకి దూరంగా ఉన్న ఒక వ్యక్తి మరణించిన తర్వాత కొన్ని వేల మంది ఆయన ఇంటికి వెళ్ళారు. పార్థివ దేహాన్ని చూశారు, కన్నీరు కార్చారు. అప్పుడు నాకు ఏంటిది, సినిమా హీరో అయినంత మాత్రాన హైదరాబాదులో మరణించి ఉంటే, అప్పటికి సినిమాలు చేస్తూ ఉంటే, వారసుని సినిమా ఫీల్డ్లోనే ఉంటే అభిమానులు వెళ్ళి ఉండాలిగా. ఎక్కడో తేడా. ఈయన సినిమా ఫీల్డ్కి దూరంగా ఉన్నారు, హైదరాబాద్కి దూరంగా ఉన్నారు, వారసులు ఎవరు సినిమా ఫీల్డ్లో లేరు, ఈయన సినిమాలు తీయడం మానేశారు, సినిమా ఫీల్డ్తో సంబంధం లేదు, మీడియాకి దూరంగా ఉన్నారు, అభిమానులకి దూరంగా ఉన్నారు, జనానికి దూరంగా ఉన్నారు, తన వ్యాపారాలు ఏవో చూసుకుంటున్నారు. అయినా ఎందుకు ఈయన మరణించినప్పుడు ఇన్ని వేల మంది కదిలారు? ఏదో ఉంది ఈయనలో. ఏంటా ఏదో? హీరో కన్నా మించి, కథానాయకుడు కన్నా మించి, ఫిజికల్ అందం కన్నా మించి, డబ్బు కన్నా మించి, అది పట్టుకున్నాను నేను. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈయన మొత్తం కథ అంతా చదవడం మొదలు పెడితే, అప్పటికే పేపర్లలో వచ్చిన పేపర్ కటింగ్లు అవి చదవడం మొదలు పెడితే, ఈయన డిసిప్లిన్ గురించి కొన్ని పేపర్లు రాశాయి, ఈయన హ్యూమన్ రిలేషన్స్ గురించి కొన్ని రాశాయి, ఈయన ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి కొన్ని పేపర్లు రాశాయి. అవే సమాజాన్ని చెబుదాం. అందుకని శోభన్ బాబు గారి యొక్క వ్యక్తిత్వంలో ఉన్న మంచిని తవ్వి తీసి చెబుదామని చెప్పి మ్యాక్సిమం 50 నుంచి 80 పేజీల పుస్తకంగా రాద్దామని ప్లాన్ చేశాను నేను.
తవ్వడం మొదలు పెడితే అందులో ఖనిజ లవణాలు అనేకం దొరికినాయి, జాతి రత్నాలు అనేకం దొరికినాయి. చెప్పడం మొదలు పెడితే శోభన్ బాబు గారికి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ని ఇవాళ మనిద్దరం కనుక ఆచరించడం మొదలు పెడితే జీవితాంతం హాయిగా బతికేయచ్చు. ఆయన ఇద్దరు కూర్చుని మాట్లాడితే మనందరి లక్షణం ఏంటి? మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మనిద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆయన పక్కన కూర్చున్నారు, ఏదో క్రమం చేత మీకు తెలిసిన అనూష జయసుధ గారు అనేసరికి ఆయన కుర్చీ తీసిన పక్క వెళ్ళిపోతాడు. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారంటే, ఎందుకండి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు? అది విలువ కాదా? వచ్చిన ప్రతి పైసాని నేల మీదనో బ్యాంకులోనో పెట్టి రేపటికి దాచుకున్నాడు, తప్పేముంది? ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే అర్థం అదే కదా. ఇవాళ ఏ బ్యాంకు వాడు నీకు ఫోన్ చేసి అదే కదా, ఎఫ్డి కట్ చేసుకోండి అంటున్నాడు, ఇన్సూరెన్స్ అదే కదా, భూమిని కొనుక్కోమని రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు, అదే వాల్యూ చెప్తున్నారు కదా. ఇవాళ వచ్చిన డబ్బుని రేపే ఖర్చు పెట్టేసి ఎల్లుండి బికారైపోయి ఆ తర్వాత అడుక్కోవడం కన్నా ఆత్మ గౌరవంతో జీవితాంతం బతకాలి అంటే అప్పు ఇవ్వను, అప్పు తీసుకోను, దేహి అని ఒకరి దగ్గర ఆధారపడను. ఏ గొప్ప ప్రిన్సిపల్ అవదా? ఎందుకు అవదు? ఒక ఇల్లు కట్టుకున్నావు, ఆనందం, 10 ఇళ్ళు కట్టు, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నావు, గొప్ప విషయం కాదా? దానికోసం నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళి సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? నీ దగ్గర స్టాఫ్ 50 మందిని 500 చేస్తే గొప్ప విషయమే కదా. 500 కుటుంబాలు నువ్వు కాపాడుతున్నావు కదా. ఆరోగ్యం, రోజు పొద్దున్నే లేచి యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది. వ్యసనాలు లేవు, చెడు వ్యసనాలు లేవు, ఇంతకన్నా ఏం కావాలి? అనవసరంగా అతి స్నేహాలు చేయడు, అంతకన్నా ఏం కావాలి? కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా మీ అమ్మగారిని కూడా అడుగు, మీ నాన్నగారిని అడుగు, ఫస్ట్ చెప్పే పని ఏంటంటే, అమ్మా అనూష నువ్వు ఏ కెరీర్ని ఎంచుకో, కానీ సేఫ్టీ అనో ప్రశాంతతనో హాయిగా బతుకమ్మా, ఎందుకీ టెన్షన్స్? సినిమా ఫీల్డ్ టెన్షన్స్ ఉంటాయి కదా, రాజకీయాలు సినిమా అనేవి టెన్షన్స్ ఉంటాయి, బిజినెస్లో టెన్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఉంటాయి కూడా చెప్పాలి. ఒక్క లైన్లో చెప్తాను. ఏ పని అయితే నువ్వు చేస్తున్నప్పుడు ఎక్కువ మందితో ఆధారపడిందో ఆ పని ఎప్పుడూ కూడా రిస్క్తో ఉంటుంది. షూటింగ్, ఇవాళ ఈ షూటింగ్ తీసుకుందాం, కెమెరామెన్ ఉండాలి, క్రియేటివ్ పర్సనాలిటీ ఉండాలి, ఎడిటర్ ఉండాలి, కెమెరా అద్దెకిచ్చేవాళ్ళు ఉండాలి, యాంకర్ ఉండాలి, మాట్లాడే నేను ఉండాలి, దీని వెనకాల స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉండాలి. అంటే 7 నుంచి 8 మందితోటి ఉంటే, బిహైండ్ ద స్క్రీన్ ఉంటే, స్క్రీన్ ముందు మనిద్దరం అందంగా కనిపిస్తూ తీస్తున్న ఒక ఎపిసోడ్. ఐమ్ రైట్? ఇందులో ఒక్కడా అయితే కెమెరామన్ పొద్దున ఫోన్ చేసి, సార్ నాకు ఇవాళ జ్వరంగా ఉంది సార్ అంటే, లేదా నేను సార్ నాకు ఇవాళ ఎందుకు మూడ్ లేదా శ్రీనివాసు, నేను కష్టమయ్యా అనూష ఇవాళ వద్దులే అంటే ఆగిపోతుంది. పాపం నువ్వు ఒక యాంకర్, సార్ నాకు ఎందుకు ఇవాళ జ్వరంగా ఉంది సార్ అంటే, అంటే నువ్వు ఎక్కువ మందితోటి ముడిపెట్టిన ఏ బిజినెస్ అయినా రిస్క్తో కూడింది అంతే. అందుకని రిస్క్ తోటి కూడింది పిల్లల్ని ఎందుకు పంపించాలి అనుకోవడం తప్పే ఉంది. కళామ తల్లి కళాసేవ ఏంటి? ఇలా చెప్పుకుంటూ వెళ్తే శోభన్ బాబు జీవితంలో అనేకమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో అతి గొప్ప ప్రిన్సిపల్ ఆయన ప్రపంచానికి నేర్పింది ఏంటంటే, పరుగుని పరిగెట్టడం కాదు, ఆపడం తెలుసుకో అన్నాడు ఆయన. అందుకు దీనికి పరుగు ఆపడం ఒక కళ అని హెడ్డింగ్ పెట్టాం. అందుకని ఈ బుక్ రాయాల్సి వచ్చింది. జనంలోకి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి. అందుకని మీరు అడిగిన దాంట్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అందరివి రాస్తాను, మరి ఇది అయిన తర్వాత నన్ను చాలామంది సినిమా పర్సనాలిటీస్ అడిగారు, సార్ పలానా వారి మీద రాస్తారా లేదా నా మీద రాస్తారా అని. నా మీద అంటే ఆయా వ్యక్తులు. నేను సున్నితంగా తిరస్కరించాను, సార్ నా వల్ల కాదు సార్. ఎందుకంటే ఈ బుక్ రాయడం వెనకాల కారణం వేరు. సినిమా హీరోలు శోభన్ బాబు గారు అయిన తర్వాత కృష్ణ గారు, అయిన తర్వాత నాగార్జున గారు, అయిన తర్వాత చిరంజీవి గారు, తర్వాత ఏఎన్ఆర్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, ఇది కాదు సార్. వాళ్ళ జీవితాలు తక్కువని కాదు, నా ఎజెండా దీని వెనకాల వేరు. మీకు ఇన్స్పిరేషన్గా అనిపించిన ఎలిమెంట్స్ శోభన్ బాబు గారి జీవితంలో మీకు ఎక్కువగా కనిపించాయి అనుకోవచ్చా? కామన్ మ్యాన్ తన జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఎక్కువ ప్రిన్సిపల్స్ ఇక్కడ దొరకడం, ఎక్కువ ప్రిన్సిపల్స్ ఇక్కడ కాకుండా, ఒక ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో అద్భుతమైన సమాజానికి పరిచయం లేని వారి, ఎగ్జాక్ట్లీ, సమాజానికి పరిచయం లేని వాళ్ళ జీవితంలో కనుక ఇలాంటి ఉదాత్త ఆశయాలే ఉంటే రాశాను, కానీ దీన్ని జనంలోకి తీసుకెళ్ళినట్టుగా దాన్ని తీసుకెళ్ళలేం. ఆ సత్యం కూడా గ్రహించే ముందుకెళ్తాం అన్నమాట.
ఆఫ్ కోర్స్ అందుకని ఖచ్చితంగా. ఆ పుస్తకాలే చెరగని ముద్రలు అనే పేరుతోటి 40 ఏళ్ల లోపు మరణించిన వారి జీవిత చరిత్రలు రాశాను నేను. అలాగే మాడపాటి హనుమంతరావు గారి జీవిత చరిత్ర రాశాను నేను. అలాగే రాణి రుద్రమదేవి గురించో ఝాన్సీ లక్ష్మీబాయి గురించో ప్రత్యేకమైన వ్యాసాలు రాశాను. ఆ మాటకు వస్తే లైఫ్ లెసన్స్ అనే పేరుతోటి ప్రపంచాన్ని అత్యున్నతంగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళ కథల్ని అటు తెలుగువాళ్ళు కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, వాళ్ళని ఓన్లీ 2 minutes రీడింగ్ తోటి, అంటే ఇలా చదవడం మొదలు పెడితే 2 నిమిషాలు రీడింగ్ అయిపోయేంత క్రిస్ప్గా రాశాను. కానీ ఇది జనంలోకి ఎక్కువగా త్వరగా దూరంగా వెళుతుంది. అవి వెళ్ళవు, ఆ సత్యం తెలుసును, అందుని అన్నీ రాస్తాం. అందు నేనేం చేస్తానంటే సింగిల్ లైన్ చెప్పి ముగిస్తాను. అన్నం అమ్మ పిల్లాడికి పెట్టడానికి అన్నం తిను అనకుండా చందమామను చూపిస్తుంది. నేను అంతే, చందమామను చూపిస్తాను కానీ పెట్టేది మాత్రం అన్నం. అది అవుతుంది అమృతం.